సభ్యత్వానికి రాజీనామా చేయడం పూర్తిగా వ్యక్తిగత నిర్ణయమని విజయసాయిరెడ్డి తెలిపారు. తన రాజీనామాను రాజ్యసభ చైర్మన్ ఆమోదించిన అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయిరెడ్డి అనేక అంశాలపై క్లారిటీ ఇచ్చారు. తన పదవికి న్యాయం చేయలేనని భావించి రాజీనామా చేస్తున్నట్లుగా స్పష్టం చేశారు ఆయన. అయితే పార్టీ అధినేత జగన్తో ఎటువంటి అభిప్రాయ భేదాలు లేవని తేల్చి చెప్పారు ఆయన. వైఎస్ కుటుంబంతో తనకు సుదీర్ఘ అనుబంధం ఉందని, వారితో తనకు ఎటువంటి విభేదాలు లేవని, రావని కూడా విజయసాయిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. విజయసాయిరెడ్డి రాజీనామాపై వైసీపీ కడప జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. విజయసాయి రాజీనామా చేస్తే పార్టీకి వచ్చే నష్టం ఏం లేదన్నారు ఆయన. విజయసాయిరెడ్డి పార్టీని విడితే కొత్త రక్తం వస్తుందన్నారు. రాజీనామా ఆయన వ్యక్తిగత విషయం అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే పదవి డీక్వాలిఫై అనేది జరగదు అంటున్న మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డితో మా ప్రతినిధి మధు ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటన జారీ చేశారు. అయితే ఈ అంశం పైన అసలు కడప జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. అసలు ఎలా స్పందిస్తారు అనేది ఆయన అడిగే ప్రయత్నం అయితే చేస్తాం. నమస్తే సార్. విజయసాయిరెడ్డి గారు ట్విట్టర్ వేదికగా పార్టీకి రాజీనామా చేస్తున్నా అని చెప్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అదేం కాదు, కానీ అది వ్యక్తిగతమైన విషయం అని ఆయన చెప్పడం జరిగింది. సో అది వ్యక్తిగతం, ఆయన పర్సనల్, అంత తప్పించి వేరే ఏం లేదు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎనలైనా సేవ చేసిన సీనియర్ నేత, అలాంటి వ్యక్తి పార్టీని వదిలి వెళ్తున్నారు. ఎలా చూడొచ్చు? ఆయన లేని లోటు అనేది ఖచ్చితంగానే ఉండవచ్చు డెఫినెట్గా. ఎందుకంటే మంచి క్రియాశీలకంగా వ్యవహరించిన వ్యక్తి కాబట్టి ఆయన లేని లోటుకు ఉండవచ్చు. కానీ సముద్రంలో మళ్ళీ కొత్త నీరు వచ్చే అవకాశం ఉంటుంది. పర్వాలేదు, ఏమి ఇబ్బంది లేదు, మంచిగా. సరే, అయితే రెడ్డి అప్రూవర్గా మారిన పిమ్మట డీక్వాలిఫై అవుతారు జగన్మోహన్ రెడ్డి గారి ఎమ్మెల్యే సీటు. ఆ సీటుకి ఎలక్షన్ పెడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా ఎవరు నిలబడతారు, ఎవరు గెలుస్తారు? ఇవన్నీ ఊహాజనితమైన క్వశ్చన్ ఇది ఎంత ఏం కాలం సమాధానం చెప్తుంది. అదేం ఇబ్బంది ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు అనవసరంగా, అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా ఆయన పైన కేసులు బనాయించడం జరిగింది తప్ప ఆయన తప్పు చేసింది లేదు. ఆయన చేసింది అంతకన్నా ఏం లేదు. ఆయన అధికారంలో లేరు, ఇంకొకటి లేరు. ఫాల్స్ కేసులన్నీ పెట్టి అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, అప్పుడున్న చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి పెట్టిన కేసులు తప్ప ఆయన నిజంగానే ఎప్పుడు కూడా ఏ తప్పు చేయడు, అబద్ధం ఆడడు, మోసం చేయడు చంద్రబాబు మాదిరి. సో అటువంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అతను. ఈరోజు కాకుండా రేపైనా కోర్టులే అతనికి కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తాడు తప్ప ఇంకోటి లేదన్నమాట దాంట్లో. అవన్నీ మీరన్నీ ఎక్కువగా భూతద్దాల్లో చూసే కార్యక్రమం చేస్తున్నారు. అదేం అంత అవసరం లేదు. థ్యాంక్ యూ. అయితే విజయసాయిరెడ్డి గారి పార్టీకి రాజీనామా చేసినప్పటికీ కొత్తదనాన్ని ముందుకు తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అనే చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుదర్శన్తో మధు, బిగ్ టీవీ, కడప. మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి కార్యాలయం నుండి.